నమస్తే అండి, నేను రజాక్. ఈ వీడియో ఏంటంటే గత కొన్ని రోజులుగా నేను వక్ఫ్ బోర్డు మీద మాట్లాడినటువంటి వీడియోల విషయంలో కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మార్చి 14న మాట్లాడిన సభా సమావేశం ఇస్లాం మతం గురించి కావచ్చు, అదేవిధంగా ఓవైసీ గురించి కావచ్చు, మిగిలిన వ్యక్తుల గురించి కావచ్చు, పాకిస్తాన్ అంటూ మాట్లాడినటువంటి అంశాల గురించి కావచ్చు, మత రాజకీయాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ మాట్లాడిన తర్వాత నేను కొంచెం నా రూట్ని మార్చిన మాట వాస్తవం. అది మీకు స్పష్టంగా అనిపిస్తుంది. కొంతమంది అయితే పాజిటివ్గా కామెంట్లు చేస్తున్నారు, కొంతమంది అయితే అమ్ముడుపోయి ఉంటారు, కొంతమంది అయితే వైసీపీ పార్టీ ఏజెంట్ అంటారు, ఇంకా రకరకాలుగా అయితే కామెంట్లు చేస్తూ ఉంటారు, కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే నన్ను చాలా మంది అడిగే విషయం ఏంటంటే ఈ అంశంలో అసలు నీకు మతాలు ముఖ్యమా, పార్టీలు ముఖ్యమా, దేశం ముఖ్యమా అన్నట్లుగా కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. సో నా మనసులో ఉన్నటువంటి విషయాలు చెప్తాను. ఫస్ట్, ఎప్పుడైనా సరే మీరు గత 10 ఏళ్ళుగా లేదంటే ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దాంట్లో 95%, 98% వరకు అన్ని పవన్ కళ్యాణ్ గారి వీడియోలో ఉంటాయి. సో మతమే ఎక్కువ అనుకుంటే రెగ్యులర్గా మతానికి సంబంధించి ఒక వీడియోనా రావాలి, కానీ ఏ రోజు కూడా రాదు. రెండవది, అల్లాహ్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పినటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇస్లాం మతానికి సంబంధించి ధార్మిక విషయాలు కావచ్చు, ఒక్క వీడియోలో కూడా ఒక్క రోజు కూడా ఈ రోజుకి కూడా దాంట్లో ఉండవు. దాంట్లో ఒక్క వీడియో కూడా ఉండదు. మరి సడన్గా నువ్వు ఇలా ఎందుకు మారినావు, ఇలా ఎందుకు రియాక్ట్ అవుతున్నావు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఎందుకంటే కొంతమంది ఆప్తులు ఉన్నారు, ఎందుకంటే గత కొన్నేళ్ళుగా నన్ను చూసినటువంటి వ్యక్తులు ఉన్నారు, నన్ను ఇష్టపడేటటువంటి వ్యక్తులు ఉన్నారు. మరీ అభిమానులు అనే పెద్ద పెద్ద పదాలు వాడిన కానీ నన్ను ఇష్టపడేటటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను మాట్లాడిన ప్రతి మాటకి కూడా మతాలకి బియాండ్ ఆలోచించి కూడా ఈ రోజుకి నన్ను సపోర్ట్ చేసి నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, లేదంటే చిన్న చిన్న అభిమానులు, లేదంటే షార్ట్ టెంపర్ అభిమానులు, సో వీళ్ళ విషయంలో కాదు నేను మాట్లాడేది. ఎందుకంటే ఇలా కూడా అంటున్నానంటే కత్తి మహేష్ విషయంలో ఆ షార్ట్ టెంపర్నెస్ నేను కూడా ఫేస్ చేస్తున్నాండి. ఓకే, శ్రీరెడ్డి విషయంలో షార్ట్ టెంపర్ని ఫేస్ చేస్తున్నాండి. అలా కొన్ని సందర్భాల్లో ఇన్నేళ్లుగా చూసినటువంటి వ్యక్తి అలా మాట్లాడితే కొంతమంది రియాక్ట్ అవుతారు. దాంట్లో నేను తప్పుపడ్డానికి కూడా ఏం లేదు. అయితే ఏంటంటే అసలు విషయంలోకి వెళ్తా. పార్టీ ముఖ్యమా, మతం ముఖ్యమా, దేశం ముఖ్యమా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ రోజున నేను అపోజ్ చేసిన రీజన్ ఏంటంటే అసలు ఓవైసీ అనే ఓటుకు మాకు సంబంధం ఉండదు, ఆంధ్ర ప్రజలకి ఓవైసీకి. ఎందుకంటే ఆ పార్టీ ఇక్కడ లేదు, ముస్లిం పార్టీలు ఇక్కడ ఏమీ లేవు. అయితే సపోర్ట్ చేస్తే టీడీపీకి చేయాలి, వైసీపీకి చేయాలి, లేదంటే జనసేనకే చేయాలి, లేదంటే కాంగ్రెస్కి చేయాలి, సిపిఐ సిపిఎంకి చేయాలి. సో మెజారిటీ పీపుల్ వచ్చేసి 3 పార్టీలకు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. తెలిసిందే 3 పార్టీలు, వైసీపీ, టీడీపీ, జనసేన. అయితే ఏంటంటే అసలు ఓవైసీకి సంబంధం లేని విషయంలో ఇప్పుడు నేను ఏదైనా ఒక మతానికి వక్ఫ్ బోర్డు బిల్ విషయంలో మాట్లాడితే కనుక నన్ను ఓవైసీకి అంటగడతారనమాట. అసలు ఓవైసీ అనేవాడు నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు కలవలేదు, అసలు నాకు ఆయనకి సంబంధం లేదు, నాది ఆంధ్ర, ఇది తెలంగాణ. సో సంబంధాలే లేవు. కానీ ఇన్నేళ్లు జనసేన పార్టీ కోసం, లేదంటే టీడీపీ పార్టీ కోసం, కూటమి కోసం మాట్లాడినటువంటి వ్యక్తులను కూడా సడన్ గా మనం అంటగట్టేస్తాం అనమాట. అసలు ఇతను ఏం మాట్లాడాడు, దేనికోసం మాట్లాడాడు, కథ ఏందనేది నెంబర్ 1. కానీ నెంబర్ 2 ఏంటంటే ఒక విషయం గమనించండి. బీజేపీ అధికారంలోకి వచ్చి 2014 అధికారం వచ్చింది కదా, 2024కి 10 ఏళ్ల పాటు కంప్లీట్గా అధికారాన్ని అనుభవించింది, పాలన చేసింది దేశానికి సంబంధించి. సో ఈ 10 ఏళ్ల పాలనలో ఎంతమంది హిందువులు కోటీశ్వర్లు అయినారు, ఎంతమంది జీవితాలు ఉద్ధరించబడ్డాయి. ఎక్కడ దాకా ఆలోచించొద్దు, ఎక్కడో గుజరాత్లోనో, మహారాష్ట్రలోనో, ముంబైలోనో, లేదంటే ఢిల్లీలోనో, జార్ఖండ్లోనో, అస్సాంలో, బీహార్లో కాదు, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి తోటి హిందూ కుటుంబాలు ఎన్ని బాగుపడ్డాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరేదో అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ దోచుకొచ్చేసి పెట్టేసింది. నేను కాంగ్రెస్ పార్టీ అభిమానినే కాదు, నాలో ఇంత కూడా కాంగ్రెస్ పార్టీ మీద అసలుకి నాకు అభిమానమే అంటే అభిమానం లాంటి ఏమి లేవు. నాకు ఆ పార్టీతో అసలు సంబంధాలు లేవు. అసలు ఆ పార్టీలో ఎవరు ఉంటాడో కూడా నాకు తెలియదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు కొంత హెల్ప్ జరిగినటువంటి మాట వాస్తవం. బట్ నాకు కాంగ్రెస్ పార్టీకి అసలు ఎట్టి పరిస్థితులు అలాంటి సంబంధాలు లేవు. అయితే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కనుక బీజేపీ పార్టీతో కంపేర్ చేద్దాం. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కనుక అది కేహెచ్ఏఎన్ కాంగ్రెస్ పార్టీ అంటారు, అదేదో ముస్లింల పార్టీ అన్నట్టు. ఒక విషయం గమనించండి, 1947 నుంచి 2014 వరకు మెజారిటీ టైం అంతా కూడా కాంగ్రెస్ పార్టీనే దేశాన్ని పాలించింది. వాళ్ళు దేశాన్ని పాలించిన టైంలో ఎంత మొత్తంలో ముస్లిం సమాజం బాగా వృద్ధి చెందిపోయింది, బాగా డబ్బులు సంపాదించేసింది, బాగా వెనకేసుకుందంటే మీకు ఎక్కడ కూడా కనిపించదు. అలాగే అంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్ ఎంత మేర వర్క్ చేయలేదంటే చేసినారు. వాళ్ళు వాళ్ళ అప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా, అప్పుడున్నటువంటి రెవెన్యూస్ బట్టి చేసినారు. అసలు చేయలేదు, అసలు కాంగ్రెస్ అసలు ఏమీ చేయలేదు, మట్టి రోడ్లు మనల్ని నడిపించిందంటే అది అబద్ధం అవుతుంది. 2014 వరకు వాళ్ళే ఈ దేశాన్ని వాలించినారు.
ఎంతో కొంత డెవలప్ చేసిన ఘనత వాళ్ళకు ఉంది. గుడ్డిగా నేను బేస్లెస్గా నాకు హేట్రేడ్ ఉందని హేట్రేడ్ చేయడం లేకపోతే అలాంటిది నడవదు అనమాట. మంచిది మంచి అని చెప్పుకోవాలి, చెడు చెడు అని చెప్పాలి. నేను పవన్ కళ్యాణ్ గారిని అభిమానించినటువంటి వ్యక్తినే కదా, గౌరవించినటువంటి వ్యక్తినే కదా, ప్రేమను చూపించినటువంటి వ్యక్తినే కదా. బట్ సడన్గా ఎందుకు మారినా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే కాంగ్రెస్ విషయానికి వస్తే కనుక, కాంగ్రెస్ వచ్చేసి ముస్లింలకి ఏదో పెట్టేసింది, ముస్లింలకి ఏదో చేసేసింది, అలాంటివి ఏమి నడవు. ఓకే, మీకు ఎలా లోన్స్ వస్తాయో ముస్లిం సమాజానికి అలాగే లోన్స్ వస్తాయి. మీకు ఎలా రిజర్వేషన్ ఉంటుందో ముస్లిం సమాజానికి ఎంతో కొంత రిజర్వేషన్ ఉంటుంది. అవి తప్పించి ఏయో కొత్తగా ఇచ్చేసి ముస్లిం సమాజాన్ని అందరం ఎక్కిచ్చేసి, అందరం ఎక్కితే అందరూ కోటేశ్వర్లు అయిపోవాలిగా, అందరూ కోటేశ్వర్లు అయిపోవాలిగా, అందరూ బిలియనియర్లు అయిపోవాలిగా, ట్రిలియనియర్లు అయిపోవాలిగా. ఎంత ఇబ్బందుల్లో ఉంది ఈరోజు ముస్లిం సమాజం, చాలా ఇబ్బందుల్లో ఉంది. మరి 1947 నుంచి 2014 వరకు వాళ్ళే కదా పాలించింది. ఈరోజు కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పేసి అంటగడుతున్నారు కదా. గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుంటే నిజాలు బయటకు వస్తే ఎలాగే ఉంటుంది, కొంచెం చేదుగా. సో రాజకీయాలు ఇన్నేళ్ళుగా చూసినటువంటి వ్యక్తి కాబట్టి ఒక అనలైజ్ చేసే క్రమంలో అర్థమైతే ఉంటుంది అసలు ఏ పార్టీ ఏంది కథ అనేది. ఇంకా బీజేపీ పార్టీ విషయానికి వస్తాం. 2014లో అధికారంలోకి వచ్చింది, ఇది 2025. ఇంకొక 4 ఏళ్ల పాటు వీళ్ళే అధికారంలో ఉంటారు. ఈ 5 ఏళ్లలో సరే వీళ్ళు ముస్లింలకు వ్యతిరేకమో లేకపోతే హిందుత్వ పార్టీ ఏదో ఒక బ్రాండ్ అయితే పడింది కదా, సరే పక్కన పెడదాం. వీళ్ళు హిందుత్వ వ్యతిరేకులు కాదు, హిందుత్వ పార్టీ కాదని పక్కన పడేద్దాం. బట్ మేమే హిందూ మతానికి వారసులు అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తులు, మరి ముఖ్యంగా బండి సంజయ్ లాంటి వాళ్ళు, సమాధులు తవ్వితే శవాలు వస్తే మీకు, శివలింగాలు వస్తే మాకు అంటూ ఏకంగా కమ్యూనిటీ రిలీజియస్ పరంగా మాట్లాడేటోళ్ళు, మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడేటోళ్ళు కాంగ్రెస్లో ఎక్కడ కనిపించరు, మిగిలిన పార్టీలు ఎక్కడ కనిపించరు, కానీ బీజేపీలోనే కనిపిస్తూ ఉంటారు. సో వీళ్ళు ముస్లింలకి ఏం చేసినారో నేను పక్కన పెడతా. బట్ తోటి హిందూ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చేసినారు, వాళ్ళ జీవితాల్లో ఎంత డెవలప్మెంట్ వచ్చింది. మీ జీవితాలంటే మీరు ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ ఎంతో కొంత డెవలప్మెంట్ అనేది ఉంటుంది, మన సొసైటీ తెలుసాం కాబట్టి. అయితే మీ ఇంటి పక్కన చూడండి, ఒక 5-10 years బ్యాక్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితాలు మారిపోయినాయా, వాళ్ళు కోటీశ్వర్లు అయినారా, లక్షాధికారులు అయిపోయినారా, వెళ్ళిపోయినారా ఎక్కడికో, ఏమి నడవో. అర్థమైందా? మన కష్టార్జితం మనమే సంపాదించుకోవాలి, మన ఇబ్బందులు మనమే పడాలి, మన డబ్బు మనమే సంపాదించాలి, మనం ఎన్ని రకాల పోట్లు పడాలి అన్నీ మనమే పడాలి వ్యక్తిగతంగా. అర్థమైందా? రెండోది ఏంటో చెప్తా. ట్యాక్సేషన్ విపరీతంగా పెరిగిపోయింది. అదేవిధంగా ఉద్యోగ కల్పన అనేది భయంకరంగా పడిపోతుంది. నిన్న మోడీ కొన్ని టారిఫ్లు తీసుకొచ్చాడు, ఇండియా మీద 26% వేస్తున్నారు. దానివల్ల ఎంత లాస్ అవుతుంది తెలుసా భారతదేశం? మనకి అవి వద్దు, మనకి కావాల్సింది హిందూ ముస్లిం చాలు. మనకి సిఏఏ బిల్లో ఆర్టికల్ 370 లేకపోతే ట్రిపుల్ తలాకో ఇవన్నీ కూడా ముస్లింలకు సంబంధించినయే. ఈ 10 ఏళ్లలో జరిగినవన్నీ ముస్లింలకు సంబంధించినవి ఉంటాయి. ఆ బిల్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫోర్త్ బిల్లో, రేపొద్దు ఇంకో బిల్లు, అన్ని ముస్లింలకు సంబంధించి ఉంటాయి. కానీ దేశం పరిస్థితి ఏంటి, ట్యాక్స్ కడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది కదా, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం ఎంత? ఓ పక్క చైనాని చూడండి, మనకంటే ఎక్కువగా జనాభా ఉన్నటువంటి దేశమే కదా. సరే ఇప్పుడు మనం బీట్ చేసినాం అనుకోండి, కానీ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది, అక్కడ జీడిపి ఎలా పెరిగింది, ఎన్ని ట్రిలియన్ డాలర్ల బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు, ఎన్ని ట్రిలియన్ డాలర్లకు జీడిపి వెళ్ళింది. సో వాళ్ళ దేశ వృద్ధి రేట్ ఎలా ఉంది, ఆ దేశంలో ఉన్నటువంటి యువత పరిస్థితి ఎలా ఉంది. ఓకే, మన దేశం యువత పరిస్థితి వద్దాం. రీసెంట్గా కొన్ని కూడా వచ్చినాయి అనమాట. అక్కడేమో అన్ని స్టార్టప్లు, ఈవీ వాహనాలు, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లు, ప్రతిదీ పరిశ్రమలు. ఇక్కడ వస్తే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సగం ఒళ్ళు చూపించడం, గెంతులు వేయడం, ఈ అరుపులు, కేకలు, రిలీజియస్, ఇవి తప్ప ఇక్కడ ఏమీ కూడా లేవనే విధంగా కొంతమంది మేధావులు మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఇంకా బీజేపీ వల్ల మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావచ్చు, లేదంటే దేశ ప్రజలకు కావచ్చు ఎంత డెవలప్మెంట్ వచ్చిందో నిజం చెప్తున్నా. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఎంత డెవలప్మెంట్ జరిగిపోయింది. మీ గ్రామాలు కావచ్చు, మీ పల్లెలు కావచ్చు, మీ పట్టణాలు కావచ్చు, ఎంత జరిగిందో అర్థమవుతుంది అనమాట. మరి కాంగ్రెస్ అసలు ఏమీ చేయలేదంటే చేసింది కాబట్టే కదా ఆ తర్వాత వీళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేసి ముందుకు తీసుకెళ్లినారు, కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చినారు. ఓకే, కానీ ఏది ట్రిపుల్ తలాకు, హిజాబు, హలాలు, వీటితో పాటు అవి రకరకాల సినిమాలు, ఈ చావా సినిమాలు, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. హిందూ ముస్లింల మధ్య ఒక రప్చర్ అనమాట. మరి 2014 ముందు ఈ దేశంలో హిందూ ముస్లింలు కలిసి లేరంటే ఉంటారు, కానీ ఎక్కడ కూడా పెద్దగా కొట్లాట్లు ఉండవు. మీరు చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో నేను మొట్టమొదటిసారి హిందూ ముస్లింల మధ్య మన ఎక్కడ దర్గా దగ్గర గొడవ చూసిన, అది కూడా న్యూస్లో. ఎప్పుడు లేదు నా ఎంటైర్ లైఫ్లో ముస్లింలు హిందువులు ఇక్కడ గొడవ పడ్డారు సౌత్ స్టేట్స్లో లేదు. ఎందుకు జరిగింది ఆలోచించుకోండి.
నెక్స్ట్, రజాక్ నువ్వు ఎప్పుడు రిలీజియస్ పరంగా ఏ రోజు మాట్లాడలేదు, ఎక్కడ మాట్లాడలేదు, కానీ మార్చి 14 తర్వాత నుంచి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మతం ముఖ్యమా, పార్టీ ముఖ్యమా, దేశం ముఖ్యం అంటే ఫస్ట్ దేశమే ముఖ్యం అంటాను నేను. పాకిస్తాన్ వాడు ఎవడో ఒక టెర్రరిస్ట్ నా కొడుకు మన దేశంలోకి వస్తున్నానంటే నేను ఒప్పుకోను. కాల్చి చంపమని చెప్తాను. బుల్లెట్లకు లెక్క చెప్పాల్సిన పని లేదని చెప్తాను. భారతదేశం అంటే సగర్వంగా తలెత్తుకునేలా ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. దేశమే ముఖ్యం, రిలీజియన్ కాదు, దేశం ముఖ్యమవుతుంది. నేను ఎక్స్టర్నల్ ఫారెన్ అఫైర్స్లో ఏ రోజు కూడా మోడీ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ పార్టీని కానీ బీజేపీ ప్రభుత్వానికి తక్కువ చేయలేదు, తక్కువ మాట్లాడలేదు. ఎందుకు అనుకున్నారు? ఫారెన్ పాలసీ అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. పాకిస్తాన్ మన దాంట్లో టెర్రరిస్టులను పంపిస్తూ ఉంటే డైరెక్ట్గా వెళ్ళి బాంబులు అటాకులు జరుగుతాయి. నా దేశం మీద దాడి జరిగితే నేను సహించను. 1947కి ముందు హిందూ ముస్లింలు ఎవరు? వీళ్ళంతా ఎక్కడున్నారు? వీళ్ళంతా ఏ దేశంలో ఉన్నారు? ఇదే భారతదేశంలో ఉన్నారు కదా. 1947 టైంలో పార్టీషన్ కావాలని చెప్పేసి అటుపక్క జిన్నా కోరుకున్నాడు, ఇటుపక్క హిందూ సమాజానికి సంబంధించి కొంతమంది లీడర్లు కోరుకు. ముఖ్యంగా ఈ దేశం ముక్కవడానికి కారణం, పాకిస్తాన్ ముక్కవడానికి కారణం జిన్నా. సో ఆయన కోరుకోవడం కారణంగానే, ఆయన ప్రధాని అవ్వాలని కోరుకోవడం కారణంగానే ముక్కయింది. నచ్చిన వాళ్ళు అడగపోయినారు, నచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండిపోయినారు. మాకు భారతదేశం మా దేశం, పాకిస్తాన్ మా దేశం కాదనుకున్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మరి మీరు అనొచ్చు, మీరు కన్వర్టెడ్ అది ఇది అని చెప్పేసి. మా తాతలు కన్వర్టెడో ఏదో తోటకూర ఎవరికి తెలియదు. కానీ ఏంటంటే ఒకటైతే చెప్తా, పుట్టిన తర్వాత ఇస్లాం మతం అనేది మాకు అర్థమైంది. సో ఒక 10,000 సంవత్సరాల క్రితం మతాలు ఎక్కడ ఉన్నాయి? సరిగ్గా గట్టిగా మాట్లాడితే ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితం అసలు జనాభా ఎంత ఉంది? ఒక 5000 సంవత్సరాల క్రితం అసలు జనాభా ఎంత ఉంది? మనకి ఈ టెక్నాలజీ కావచ్చు, అదేవిధంగా ఈ డెవలప్మెంట్స్ కావచ్చు, మతాలు, విశ్వాసాలు, ప్రేమ, అభిమానాలు ఇవన్నీ పూర్తి స్థాయిలో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతున్నాయి. అసలుకి ఈ రోజుకి కూడా ఆది మానవుల్లో బతుకుతున్నటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి, కొన్ని తెగలు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఒక 5,000 సంవత్సరాల కిందకి వెళ్తే కనుక మన అందరం కూడా ఒక ఆది మానవుల లాంటి జీవితాలు గడిపిన వాళ్ళమే. ఓకే, మతాలు ఎప్పుడు వచ్చినాయి, మీరు ఎప్పుడు కన్వర్ట్ అయినారో, ఎప్పుడు మతాలు కన్వర్షన్ అంతా మ్యాటర్ కాదు. పుట్టిన తర్వాత నీది మతం, పుట్టాకే మతం వచ్చింది, ఈ మతం అని చెప్పినారు, ఇంకా దాన్ని ఆచరించాలి. సో అది పరిస్థితి. ఇక రెండోది, మతం ఇంపార్టెంటా పార్టీ ఇంపార్టెంట్ అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీకు మీ మతమే ఇంపార్టెంట్ అవ్వాలి, పార్టీ కాదు. ఎందుకంటే పార్టీలు, రాజకీయ నేతలు రంగులు మారుస్తారు. మీ మతం ఏదైతే ఉందో అది మీ కష్టకాలంలో వస్తే ఏదో ఒక టైంలో ఆదరించింది. అది హిందూ మతమైనా, ముస్లిం మతమైనా, క్రైస్తవులైనా. ఎందుకంటే చెప్తా, చనిపోతే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ వస్తారో లేదో తెలియదు, కానీ మీ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు నలుగురైనా వచ్చి పాడి మోస్తారు. ఆ విషయాన్ని గమనించండి. మతం ముఖ్యం, పార్టీలు ముఖ్యం అంటే మతమే ముఖ్యంగా తీసుకోండి, పార్టీలు ముఖ్యంగా ఇప్పుడు తీసుకోవద్దు. కులం ముఖ్యమా, పార్టీ ముఖ్యం అంటే ముందు కులానికే ప్రయారిటీ ఇచ్చుకోండి. ఎందుకంటే మనకి సహాయం చేసేది పార్టీలో ఎవరో వచ్చి సహాయం చేస్తారు కష్టకాలం అనుకోబాకండి. కులంలో ఎవడో ఒకడు ఉంటాడు మంచోడు, వాడు హెల్ప్ చేస్తాడు అనమాట. సో అందుకే ఈ రోజున కొన్ని కులాలు, కొన్ని వర్గాలు హయ్యర్ లెవెల్కి పోయినాయి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం కారణంగా. ఈ రోజున చౌదరి కమ్మ క్యాస్ట్ ఉందన్నమాట, కమ్మ వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళల్లో నేను చూసింది ఏంటంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళల్లో ఒక్కళ్ళు యూఎస్ పోయినారంటే అందరినీ తీసుకుపోవడానికి ట్రై చేస్తారు. తర్వాత రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు కూడా అంతే. అదేవిధంగా కాపు కమ్యూనిటీ ఇప్పుడు అలా తయారవుతుంది. మిగిలిన కమ్యూనిటీలో కూడా కొంతమంది ఈ రోజుల్లో బాగా ఏ విధంగా తయారైనారంటే వాళ్ళ కమ్యూనిటీని ముందు డెవలప్ చేసుకుంటే కనుక, ఒక కమ్యూనిటీ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఆ క్యాస్ట్కు ఉన్నటువంటి క్రేజ్ పెరుగుతుంది అనమాట. సో కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. మత రాజకీయాలు, కుల రాజకీయాలు, వర్గ రాజకీయాలు చేయొచ్చు, బట్ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ ఏటికి ఇవ్వాలో అర్థం చేసుకోండి. మతం అనేది ఏంటంటే మత్తు కాదు, అది గుమ్మం లోపలే ఉండాలి. కానీ మతాన్ని టార్గెట్ చేస్తే ఎవడైనా పిచ్చి పోస్టులు పెడితే సహించకూడదు ఏ రోజు కూడా మనం. అది ఏ మతానికి సంబంధించిన. అందుకే కదా నేను మన పూజారి గారిని అదే మతానికి సంబంధించి రామరాజ్యానికి అని చెప్పేసి ఎవరో ఇష్టం వచ్చినట్టు ఆ పూజారి గారి మీద, చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించి పూజారి గారి మీద మాట్లాడితే నేను రియాక్ట్ అయినా కదా, నా మతం కాదు కదా. హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే నేను రియాక్ట్ అయినా కదా. అంతర్వేది రథం తగలబెడితే నేను మాట్లాడినా కదా. దుర్గమ్మ గుడిలో వెండి రథాలు తీసుకుపోతే నేను మాట్లాడినా కదా. ఎందుకు మాట్లాడాను నేను? ఎందుకంటే మనం మనుషులకు చెప్పుకునేటువంటి బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, దేవుడికి చెప్పుకుంటే ఆ దేవుడు తీరుస్తాడనే ఒక నమ్మకం మనకు ఉంది కాబట్టి. ఏ మతం చెడ్డ చెప్పదు, ఏ మతం ఆ చెడుని ప్రోత్సహించదు, అంతా మంచిగా చెప్పింది. సో నాకు ఈ రోజున మత విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళంటే ఇష్టం ఉండదు. అది ఓవైసీ అయినా మరి ఎవరైనా సరే.
నేను ఓవైసీకి ఎప్పుడు సపోర్ట్ చేయాలో, ఓవైసీ కోసం ఇప్పుడు కొట్లాట్లా గ్రౌండ్ లెవెల్లో తిరగల, ఓట్లు అడగలేదు కూడా, అంత అవసరం కూడా లేదు. అది ఎవరో తెలంగాణ, అదేదో పాత బస్తీలోకి వెళ్ళి మీరు ఏదైనా షాపులు పెడతారు, అసలు పాత బస్తీకి ఆంధ్రాలో ఉన్న ముస్లింకి ఏం సంబంధం, లేదంటే పాత బస్తీకి తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీకి మిగిలిన ముస్లిం కమ్యూనిటీకి ఏం సంబంధం, నాకు తెలియక అడుగుతా. నీకు పాత బస్తీలో ఓవైసీతో గొడవ ఉంటే నువ్వు వెళ్ళి ఫైట్ చేసుకో, నీకు ఇబ్బంది, ఇతర ముస్లింలు అనకు, నీకు ఒక్కరితో అక్కడ ఫైట్, నీకు ఓవైసీతో ఫైట్, అంత మాత్రాన ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీతో నీ ఫైట్ అవ్వకూడదు. ఇప్పుడు హిందూ మతంలో ఒకరు తప్పు చేసినారంటే అందరు తప్పు చేసినట్టు కాదు కదా, అలాగే ముస్లిం మతంలో ఒకరు తప్పు చేసినారంటే అందరు తప్పు కాదు. సో అక్కడ ఒక కమ్యూనిటీ ఉంది, గట్టిగా స్ట్రెంగ్తన్ అయిపోయింది, వాళ్ళు డెవలప్మెంట్ కోరుకుంటున్నారా లేదనేది ఆల్రెడీ అక్కడ ఒక రాజకీయ పార్టీలు ఉన్నాయి, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి, చర్యలు తీసుకోవాలనుకుంటే వాళ్ళు తీసుకోవాలా. కేంద్ర ప్రభుత్వం ఉంది, బీజేపీ పార్టీ అధికారం ఉంది కదా, సో కవితని వాళ్ళ అధికారంలో ఉన్న గవర్నమెంట్లో ఉండగానే అరెస్ట్ చేసినారు కదా మన బీఆర్ఎస్ పార్టీ కవితని, మరి అలాంటిది ఓవైసీ బ్రదర్స్ తప్పు చేస్తే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈ విధంగా ఆలోచించాలా. గుడ్డిగా నేను దేనికి సపోర్ట్ చేయను, గుడ్డిగా దేనికి వ్యతిరేకించను కూడా. అసలు ఏం జరుగుతుంది, మన డెవలప్మెంట్ ఏంటి, మన రాజకీయం ఏంటి, మన కథ ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలా ఉండేవాళ్ళు, ఎలా మారుతున్నారు, సో ఇవన్నీ చూసినప్పుడు ఒకంత బాధగా అనిపించింది. ఎందుకంటే హిందూ మతాన్ని పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం తప్ప అంటే తప్పు కాదు. ఎందుకంటే హిందువుల్లో చాలామంది పేదలు ఉన్నారు, అట్టడుగు వర్గాలు ఇబ్బందులు పడుతున్నవారు ఉన్నారు. సరే, పవన్ కళ్యాణ్ హిందూ మతం కోసం పాటు పడుతున్నాడు కదా, సో ఒకవేళ పాటు పడితే ఎంతమంది జీవితాలు ఈ సంవత్సర కాలంలో మారి ఎక్కడ కూడా మీకు మార్పు కనిపిస్తుంది. రాజకీయ నాయకులు రాజకీయాలే చేస్తారనే దానికి స్పష్టంగా అనిపించింది. ఇదంతా ఒక పార్శ్వం. రెండో పార్శ్వం చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే, ఈ ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్ ఉందో దీనికి మొత్తం లోక్సభలో 500 పైకి స్థానాలకు గాను 280కి పైగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తే, ఓట్లు వేస్తే 233 వచ్చేసి ఆ బిల్లుకి వ్యతిరేకంగా సపోర్ట్ చేయడం జరిగింది. దీంట్లో కేవలం 15 మంది మాత్రమే ముస్లిం కమ్యూనిటీ, మిగిలిన అందరూ కూడా హిందువులే. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? రేషనల్గా ఆలోచించండి. సో నిజంగా బీజేపీ పార్టీ ఏం చెప్తుంది, ఈ వక్ఫ్ బోర్డు రద్దు చేస్తామని చెప్పలా, ఈ వక్ఫ్ బోర్డు వల్ల ముస్లిం కమ్యూనిటీ నష్టం జరుగుతుందని ఎక్కడ చెప్పట్లా. వాళ్ళు ఎంతసేపు ఏం చెప్తున్నారు, ఈ బిల్లు తీసుకురావడం వల్ల ముస్లింలకే మంచి జరుగుతుంది, ఈ బిల్లు తీసుకురావడం వల్ల పేద ముస్లింలందరూ పైకి వచ్చేస్తారు, ఈ బిల్లు తీసుకురావడం వల్ల ట్రాన్స్పరెన్సీ వస్తుంది, ఈ బిల్లు తీసుకురావడం వల్ల భూములన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవుతాయి, మంచిగా జరిగిద్దని చెప్తుంది తప్ప చెడు చేస్తున్నాం అనేది ఎక్కడ చెప్పలేదు కదా. బట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సో వాళ్ళు తీసుకొచ్చినటువంటి క్లాజులు, సబ్ క్లాజుల్లో ఎక్కడో లూప్ హోల్స్ ఉన్నాయి, నాన్ రిలీజియస్ నాన్ ముస్లిం మెంబర్స్ని తీసుకురావడం, మహిళలను తీసుకురావడం, ఇలా ఏవో ఉన్నాయి కొన్ని, అవి వీళ్ళకి నచ్చట్లేదు కాబట్టి వ్యతిరేకించినారు. ఇంకొకటి, ఈ వక్ఫ్ బోర్డు భూముల వల్ల ముస్లిం కమ్యూనిటీలో ఇప్పుడు 25 కోట్ల మంది ఉన్నారంటున్నారు కదా, 25 కోట్లలో నాకు తెలిసి 90% పీపుల్కి అసలుకి దీనివల్ల బెనిఫిట్ అయింది ఏమో కూడా నాకు తెలియదు. మహా అయితే చచ్చిపోతే గ్రేవ్ యార్డ్లో అయితే పెడతారన్నమాట, అదేవిధంగా మసీద్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. సో ఈ రెండింటికి మిగిలిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి అనేది నిజంగా ఈ రోజుకి తెలియదు. బట్ నేను అందుకే ఈ బిల్లు విషయంలో నేను గుడ్డిగా అపోజ్ చేయట్లేదు, అలా అని చెప్పేసి గుడ్డిగా టార్గెట్ చేయట్లేదు. బట్ ఒక సపోర్ట్ ఇస్తున్నామంటే దాన్ని మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులకి చెప్పేటటువంటి విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేదు. జనసేన పార్టీ విషయంలో, టీడీపీ పార్టీ విషయంలో కూడా. టీడీపీ పార్టీకి రాబోయే రోజుల్లో కమ్యూనిటీ నుంచి చాలా నెగిటివ్ వేలు వెళ్ళిపోయింది. సో 233 మంది ఎంపీలు సపోర్ట్ చేసినారు, మరి బీజేపీ అపోజ్ చేసుకుంది, బిల్లు పాస్ చేసేసింది. సో మొత్తం 233 మంది ఎంపీలు నిలబడ్డారంటే ముస్లిం కమ్యూనిటీ కోసం, మైనారిటీ కమ్యూనిటీ కోసం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏం జరుగుతుంది అనేది, బీజేపీ తెచ్చినటువంటి బిల్లు విషయం ఏంటనేది వాళ్ళందరికీ తెలుసు కదా. అయితే ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మీరు దేశద్రోహాలు అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. గుర్తుపెట్టుకోండి, 1947కి ముందు ముస్లిము హిందూ గొడవలు లేవు. ఎప్పుడైతే దేశం పార్టీషన్ అయిందో ఇక స్టార్ట్ చేసుకున్నారు, అటువంటి ఇటు చంపుకున్నారు, ఇటు అటు చంపుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, సౌత్ స్టేట్స్ నుంచి మన ఆంధ్ర పక్కన పెడితే తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, సో ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా ఆ బిల్లుకి మద్దతు పలక లేదు. అక్కడ మెజారిటీ హిందువులు అంటే హిందువులు ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు. అయితే ఈ వక్ఫ్ బోర్డులో కూడా కొన్ని బొక్కలైతే ఉన్నాయి అనమాట. ముఖ్యంగా ఏంటంటే కొన్ని ల్యాండ్స్ గ్రాప్ చేసినారని కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. అది వార్తలు అయితే రకరకాల సర్క్యులేట్ అవుతున్నాయి. బట్ అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకు ల్యాండ్స్ గ్రాప్ చేయాలా? ఒకవేళ చేసి ఉంటే కనుక వాటన్నిటిని కూడా తప్పనిసరిగా సరెండర్ చేస్తే, అల్లా ఇది కోరుకోడు కదా, లాక్కోమని చెప్పలేదు కదా ఎక్కడా కూడా.
ఇస్లాంని ప్రాక్టీస్ చేసేటటువంటి ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 సంవత్సరాల పాటు ప్రార్థన చేసి ప్రేయర్స్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వడానికి అర్హులు. అది కూడా టోటల్ భూమి మొత్తాన్ని కూడా ఇవ్వకూడదు. ఉన్న దాంట్లో 33% మాత్రం ఇవ్వాలి. మిగిలిన మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఉంచాలన్నమాట. సో దీంట్లో కూడా చాలా ఉంటాయి అనమాట. ఏదేమైనప్పటికీ కూడా ఈ బిల్లులో ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు అపోజ్ చేస్తారు, ఏంది కథ? జగన్మోహన్ రెడ్డి గారు అయితే క్లియర్గా అపోజ్ చేసేసినాడు బిల్లుకి సంబంధించి. మీరు అడగవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు అపోజ్ చేసినాడు అంటే, లెక్క ప్రకారం ఆయన ఇప్పుడు అధికారంలో లేడు. రెండోది ఏంటంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా బిల్లుకి అపోజ్ చేసినాడు. సో అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుంది అనేది. సో చివరికి చెప్పేది ఏంటంటే బీజేపీ మంచి చేస్తానే అంటుంది. కానీ ఏంటంటే ఈ బిల్లుని అపోజ్ చేయడానికి రీజన్ ఏంటంటే బీజేపీ తీసుకొస్తున్నటువంటి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనమాట. చివరికి చెప్పేది ఏంటంటే దీనివల్ల హిందూ కమ్యూనిటీలో నాకు తెలిసి పెద్దగా వాళ్ళు ఎఫెక్ట్ అయిపోయేదో వాళ్ళ జీవితాలు మారిపోయేది అంతేమీ నడవదు. రెండోది ఏంటంటే దేశంలో విచ్చలవిడిగా రేట్లు పెరిగిపోయినాయి. 2014 తర్వాత నుంచి ఏ స్థాయిలో రేట్లు పెరిగినాయి చూడండి. ఎక్కడ తగ్గింది, పెట్రోల్ రేట్లు ఎలా పెరిగిందో చూడండి, రూపాయి పతనం ఏ విధంగా అయిందో చూడండి. అదేవిధంగా ఇవే కాకుండా మన ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, నరేంద్ర మోడీ గారు మన ట్రంప్ గారు అత్యంత ఆప్తమిత్రులు మోడీ హోడీ లాంటివి ఏవో చేసినట్టున్నారు కూడా. అయినప్పటికీ కూడా 26% ట్యాక్స్లు మన మీద వేసినాడు సుంకాలు. దీని ద్వారా కొన్ని లక్షల మంది ఉద్యోగాలు పోతున్నాయి. రెసెషన్ కూడా వచ్చే అవకాశం ఉందని 35% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఈ రోజున యుఎస్ ఎకనామిస్టులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రపంచ దేశాలపై కూడా ఎలాంటి టారిఫ్లు వేస్తే ఆ దేశాలన్నీ కూడా అపోజ్ చేసి ఇప్పటి వరకు ఇండియా మాట్లాడినటువంటి పరిస్థితి. అది పరిస్థితి ఈ రోజున ఇండియా యొక్క విధానం. ఏదేమైనప్పటికీ కూడా దేశం ముఖ్యమా మతం ముఖ్యం అంటే దేశమే ముఖ్యమవుతుంది. పార్టీ ముఖ్యమా మతం ముఖ్యమా అంటే మతాన్ని మీరు చూస్ చేసుకోవాలి. ఎందుకంటే పార్టీలు వాళ్ళ అవసరాల కొద్ది మారిపోతారు, రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కొద్ది మారిపోతారు. బట్ మతం రిలీజన్ ఏదైతే ఉందో అట్లీస్ట్ చచ్చిపోతే శవాన్ని మోయడానికైనా వచ్చింది, లేకపోతే అది కూడా ఉండదు అనమాట. పార్టీ పరంగా మీరు చూసుకుంటే కనుక అది ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టింది. సో మనం ఎంతలో ఉండాలో రాజకీయాల విషయంలో అంతలో ఉంటేనే మంచిదన్నమాట.